23వ అధ్యాయము 23వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథము. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగునంట. జ్ఞానము గల వారిని కనినవాడు వాని వలన ఆనందమునందును. జ్ఞానము కలిగిన కుమారుని కనినవాడు వాని వలన ఏం చేస్తాడంట? ఆనందం కలుగుతుందట. మరి జ్ఞానము కలిగిన కుమారుని కనడం వలన మనకి ఆనందం వస్తే, ఇప్పుడు కూడా సమాజంలోన ఆయా కుమారులు ఉంటారు, చెడ్డగా ఉన్నటువంటి కుమారులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని బట్టి మనకి ఏమని అర్థమవుతుంది? వీళ్ళు చెడ్డగా బ్రతుకుతున్నారంటే వాళ్ళని బట్టి మనం దుఃఖపడదు. అలా దుఃఖపడకూడదంటే వాళ్ళని ఏం చేయాలంటే సరైన క్రమంలోన సన్నగా ఉన్నప్పుడే వారిని పెంచాలా. సరైన క్రమంలో వారిని పెంచాలా. వారిని బాగా పెంచాలంటే వారిని శిక్షించాలా. శిక్షించడం అంటే క్రమంగా పెంచడం. అలా క్రమంగా పెంచితేనే ఆ కుమారుడు నీ మాట వింటాడు, నీకు మంచి ఫలాలు అనుగ్రహిస్తాడు. ఆ కుమారుని వల్ల నీవు మంచి ఫలాలు అనుభవించాలంటే నీవేం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా పెంచాలి. అందుకనే చాలామంది పెళ్ళి జరిగేటప్పుడు చాలామంది సేవకులైన వారు, పాస్టర్లైన వాళ్ళు ఏం చెప్తారంటే వివాహం ఘనమైనదని చెప్తారు, ఇది దేవుడు ఏర్పరిచినటువంటి కార్యము అంటారు. ఇంకా చాలా విషయాలు చెప్తారు, పరిశుద్ధమైనది, ఘనమైనది, వివాహం అనేది చాలా పవిత్రమైనది అని అన్నీ చెప్తారు. కానీ వివాహం తర్వాత మీకు పుట్టబోయే కుమారులు ఉంటారు కదా, వివాహం జరిగిన తర్వాత తప్పక దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. మరి అలాంటి గర్భఫలాలను ఇచ్చే తండ్రి యొక్క చిత్తాన్ని తండ్రి ఏ విధంగా కుమారులను పెంచాలో వీళ్ళకి అప్పుడే చెప్పాలి. ఎప్పుడు? పెళ్ళి అయ్యేటప్పుడే చెప్పాలి. కానీ పెళ్ళి అయిన తర్వాత కుమారులైన వారు విచ్చలవిడిగా తిరిగి కొంతమంది తాగుబోతులుగా మారిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిండి బదులుగా సిగరెట్లు తాగిన వాళ్ళుగా ఉన్నారు. అంతెందుకు, మొన్ననే షాద్నగర్లోన ప్రియాంక రెడ్డిని, ఆమెను అంత దారుణంగా చంపారంటే కుమారుల్ని ఏ విధంగా పెంచారు వాళ్ళు అంటే సరిగ్గా పెంచలే. వారి ఆలోచన విధానం ఏం బాలేదు. అంటే ఒక కుమారుడు బాగుపడాలంటే చిన్నప్పుడే మంచి విత్తనం వేయాల, మంచి నీళ్ళు వేయాల, మంచి ఎరువులు వేయాల. అప్పుడే ఏమొస్తుంది? మంచి ఫలాలు వస్తాయి. ఇవి ఏమి వేయకుండా ఉంటే అది ఎట్లా పెరుగుతుంది? పెరగదు, మంచిగా పెరగదు. అంటే ఇక్కడ తర్వాత ఏం చెప్తాడంటే ఈ ప్రసంగి గ్రంథకర్త అయినటువంటి సొలొమోను ఇదే సామెతల గ్రంథంలోన 29లో ఏం చెప్తాడంటే 29వ అధ్యాయము 17వ వచనంలో ఏముంటుంది? నీ కుమారుని నీ కుమారుని నువ్వు సరిగ్గా పెంచితే నీకు సంతోషం కలుగుతుంది. నీ కుమారులు కానీ కుమార్తెలు కానీ దారుణంగా పెంచుతున్ననుకో, వారిని పెంచినందువల్ల నీకు కలిగేది దుఃఖమే కానీ సంతోషం కాదు. వారిని కనినందుకు నీకు దుఃఖమే కానీ ఆనందము కాదు. బారెడెద్దు పెరిగిన కుమారుడు ఏమాత్రము ప్రయోజనం లేకుండా, ఇంటికి కానీ కుటుంబానికి కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా తిరుగుతున్నాడంటే వాని వలన సంతోషం కలుగుతుందా, దుఃఖం కలుగుతుందా? ఏం కలుగుతుంది? దుఃఖమే. ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఉంటే, వ్యసనాలకి దారి అయి ఉంటే ఏం లాభం చెప్ప ఆ కుమారుని కానీ? అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఆ విధంగా పెరిగాడంటే మనం ఏం చేయలేదు? శిక్షించలేదు, క్రమశిక్షణగా పెంచలేదు. ఇప్పుడు తప్పెవరిది అవుతుంది? ఫస్ట్ తల్లిదండ్రులు అవుతుంది. మరి మన జాగ్రత్త కలిగి ఉండాలి కదా, జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే తల్లిదండ్రులైన వారు పిల్లలకి ఏం చేయాలా? చెప్పాలి, ఆజ్ఞాపించాలి, క్రమశిక్షణగా పెంచాలి. అలా పెంచినప్పుడే వారి వల్ల నీకు ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా తల్లిదండ్రులుగా ఉన్నారు. మీరు మీ కుమారుల వల్ల ఆనందం రావాలంటే, సంతోషము రావాలంటే మీరేం చేయాలా? శిక్షించాలా. శిక్షించుకుంటే నీకు దుఃఖమే మిగిలేది. వారి వలన ఏమాత్రం ప్రయోజనం ఉండదు.